శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బీజాక్షర సీరియల్లో రకారం వస్తుంది. రమ్ రమ్ అంటే శ్రీ విద్యలో షట్కర్మలు. షట్కర్మల పరంగా ఏ మంత్రము చెయ్యాలన్నా అవి సిద్ధి పొందటానికి ఈ మంత్ర శబ్ద ధ్వనితో మాత్రమే సక్సెస్ అవుతాయి. కాబట్టి రమ్ అన్నటువంటిది అంత శక్తివంతమైంది. శ్రీ విద్యాపరంగా సౌహు నమః, రమ్ సౌహు ఇది అత్యంత ఉత్తమం. పంచ సుగంధ ద్రవ్యములు, శరీరంలో చెమట వాసన వస్తుంది, చాలామంది అసహ్యంగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు శరీరంలో చెమట ఎక్కువ వచ్చి వాసన వచ్చే వాళ్ళందరూ ఈ పంచ సుగంధ ద్రవ్యములు దేంతో తీసుకుంటే ఆ ప్రాబ్లం పోతుంది. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేవి మీరు మంత్ర బీజాక్షర పరంగా కానీ శ్రీ విద్యాపరంగా కానీ వేదపరంగా చెక్ చేసుకోండి. సంస్కృత పురాణ ప్రవచనాలు చెప్పేవి కాదు. తర్వాత చాలామంది శని ప్రాబ్లం, రాహు ప్రాబ్లం ఇలాంటి వాటితో అనేక రోగాల వలన అనేక పరంగా ఆధ్యాత్మిక డబ్బులు దుబారా చేసుకుంటుంటారు. కొంతమంది వలసవాద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని హైందవ మతంలో కలిపి చెప్పే అలౌకికమైనటువంటి వాటిని వీళ్ళు విచిత్రంగా చెప్పి ఆ రోగము శరీరంలో ఈ రోగము ఈ గ్రహం వల్ల అని వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది టెక్నాలజీ ద్వారా తెలుసుకోండి. ఏ రోగం ఎవరికి వచ్చినా తీసుకుంటున్న ఆహారంలో వలన, తల్లిదండ్రుల నుంచి వచ్చే శిశువులకి కొన్ని డిసీజుల వలన. కాబట్టి అవి ఏంటో తెలుసుకొని మీరు అవి సైన్స్ పరంగా వేద ప్రామాణికంగా తెలుసుకోవాలి. శరీరంలో ఫినైల్ కిటోన్యూరియా, గాయిట్రస్ క్రెటినిజం వీటి వలన అనేకమైన డిసీజులు వస్తాయి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి. ఇవి మీరు నెట్లో చెక్ చేసుకోండి. ఇవి శరీరంలో కొన్ని గ్రంథులు వీటి ద్వారా వచ్చినటువంటివి కొన్ని విధులు నిర్వహిస్తాయి. హార్మోన్లు, ఎంజైములు ఇలాంటి ఉత్పత్తి చేయటం, శరీరంలో రోగ నిరోధక వాటికి పంపించటం ఇలాంటివన్నీ వాటిని మీరు రక్తంలోకి విడుదల చేస్తాయి. అవి ఆ రక్తం కలుషితమైతే రోగాలు వస్తాయి. వీటిని ఆధ్యాత్మిక పరంగా ఆలోచించవద్దు. మీరు ఏది చేసినా సరే మీరు వేదంలో ఉన్నదా వేద ప్రామాణికమా అని తెలుసుకోండి. తొందరపడి మీరు డబ్బులు ఏ ఫలిత జ్యోతిష్య కార్యక్రమములకు దుర్వినియోగం చేయవద్దు. సంతానం కలగకపోవటానికి కొన్ని కారణాలు చాలా ఉంటాయి. తండ్రి నుంచి వచ్చే శుక్రబలం వలన మనిషికి వాడి సరిగా బలం లేకపోతే జుట్టు ఊడిపోవడం, జుట్టు రాకపోవటం, గోళ్ళు సరిగా రాకపోవటం, కళ్ళు సైట్లు రావటం, తర్వాత ఎముకలు వీక్గా ఉండటం,